వర్గం అమరావతి ప్రాంతంలో అమరావతి ప్రాంత రైతులు కన్నీళ్లతో కడుపు మంటతో అమరావతి రాజధాని ఉండాలని ఉద్యమం చేసినప్పుడు తనకున్న శాసన సభ్యులుగా ఉన్నప్పుడు కూడా తనని ఉన్న పార్టీని తిరస్కరించి రైతులు ఆకాంక్ష నెరవేరాలి అమరావతి రాజుగా ఉండాలని చెప్పేసి ఒక నియంత్రైనటువంటి ముఖ్యమంత్రిని ఎదిరించి అమరావతి రైతులతో ఉద్యమాల్లో కూర్చుని ఆ విజయం సాధించినటువంటి మన ప్రియతమ నాయకురాలు శ్రీమతి డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి గారు ఎక్స్ఎమ్మెల్యే తాడికొండ మాదిగ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా మన నియోజకవర్గానికి మన జిల్లాకు వచ్చారు. వారికి ఒక్కసారి అందరూ లేచి స్వాగత సుమాంజలి తెలియజేసి మేడం గారు ఇప్పటి వరకు స్టేజ్ పైన ఏవైతే మన పెద్ద నాయకులు అందరూ మాట్లాడారు అవన్నీ కూడా మేడం గారి మైండ్ సిపియు ఒక 10 కంప్యూటర్లు ఏ విధంగా పనిచేస్తే ఒక వరకు జరుగుతుందో అంత వర్క్ సమర్థత కలిగి అంత చదువు ఉన్నత విద్య ఉన్నతమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి మన సోదరుమని మన ఆడపడుచు మన మేడం గారికి స్వాగత సుమాంజలి తెలియజేసినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మేడం గారు మాట్లాడతామని ఈ సందర్భంగా అవకాశం ఇస్తున్నాను. దయచేసి ఈ మేడం గారు మాట్లాడే వీడియో ప్రతి ఒక్కరు కూడా వీడియో రికార్డ్ చేసుకోండి దయచేసి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. రాజోల్ రచ్చ రచ్చ చేశారు, రప్ప రప్ప. ఈరోజు రాజోల్ అంటే ఫ్లవర్ కాదు అనే మాదిరిగా ఈరోజు వచ్చిన నా జాతి బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అంబేద్కర్ కోనసీమ నలుమూలల నుంచి పార్టీ జెండా పట్టుకొని ఎత్తిన జెండా దించకుండా ఎంతో ఆవేశంతో ఉరుకులు పరుగులతో వచ్చిన నా సహోదరులకి మరి అవినీతికి చరంగీతం పాడి అభివృద్ధి పదంలో దూసుకుపోతున్న చంద్రబాబు నాయుడు గారికి మేము అండగా ఉన్నామని వచ్చిన మహిళా శక్తికి వందనం. ఈరోజు మీ అందరికీ తెలుసు ఇక్కడికి నేను రావాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటో. నాకు హెల్త్ బాగాలేదు, నేను ఇంజెక్షన్స్ కూడా తీసుకుంటున్నా. అయితే సెటం శ్రీనివాస్ని అడిగాను ఏమైనా పోస్ట్పోన్ చేయొచ్చా అని. అడిగితే కుదరదు మేడం, మేము ఆల్రెడీ అందరికీ పబ్లిసిటీ చేశాం, మీరు వస్తారు అని. అయితే ఈరోజు నిజంగా నేను రావటం ఇక్కడికి నా పూర్వజన్మ సుకృతం అనిపిస్తుంది.